ప్రియ క్రైస్తవ జనాంగమా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈనాటి యొక్క అంశము ఫలించుట, మంచి ఫలములు ఫలించుట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనమును చూసినట్టయితే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో ఫలభరితమైన జీవితము కావాలని క్రీస్తు ప్రభువారి యొక్క కోరిక ఉన్నది. అందునిమిత్తమై ఆయన అంటున్నాడు, ఫలములు ఫలించటము కాదు కానీ ఫలాల్లో మంచి ఫలములు ఫలించాలి. ఆ ఫలభరితము లేని, మంచి ఫలములు లేని క్రైస్తవ జీవితము దేవునికి ఇష్టమైన జీవితము కాదని మనకి అర్థమవుతుంది ఈ యొక్క లేఖనాన్ని బట్టి. కాబట్టి మంచి ఫలములు ఫలించాలంటే ఏమి చేయాలి, ఏమి చేస్తే, ఎలా చేస్తే మనం మంచి ఫలములు ఫలించగలము? మంచి ఫలములు ఫలించడానికి ఏదైనా ఒక మార్గం ఉన్నదా? అది దేవుడు ఎక్కడైనా బైబిల్లో చూపించాడా అని మనం బహుస్పష్టంగా ఇప్పుడు చూద్దాము. చూడండి, అయితే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం లోపల ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం లోపల ఆయన మరి ఒక వ్యక్తి మంచి ఫలములు ఫలించాలంటే ఒక క్రైస్తవుడు ఏమి చేయాలని అనుకున్నాము కదా. ఏమి చేయాలంటే తండ్రి మీదనే ఆధారపడ్డది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాము. నేను నిజమైన ద్రాక్షావళిని, ఐఎమ్ ఏ ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షావళి, ఆయన తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడైనటువంటి ఆ తండ్రి మనల్ని ఎక్కడో ఉన్నటువంటి మనల్ని తీసుకొని వచ్చి తను నాటి, మనల్ని క్రీస్తులో నాటి మన ఫలములు ఫలించమన్నాడు. అది కూడా మంచి ఫలములు ఫలించమన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఇందాక మనం చూసాం, ప్రతి చెట్టును కొట్టివేయబడును అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయబడును. అంటే ద్రాక్షావళికి అనేకమైన తీగలు వస్తాయి. ఆ తీగల్ని ప్రూనింగ్ చేస్తారు, అంటే సీజన్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసేస్తారు, డ్రెస్సింగ్ చేస్తారు. డ్రెస్సింగ్ చేసిన తర్వాత మళ్ళా వాటికి శాఖోపశాఖలుగా అనేకమైనటువంటి తీగలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అయితే దాంట్లో ఇక్కడ చెప్పిన లేఖన భాగ ప్రకారంగా ఏ ఒక్క తీగైనా కనుక ఆ ఉన్న తీగ లోపల ఒకవేళ ఫలములు లేనటువంటి తీగ గనక ఉన్నట్టయితే, బలహీనమైన తీగే ఉన్నట్టయితే ఆ తీగలను ఆయన ఏం చేస్తారంటే కట్ చేస్తారట. ఎందుకంటే ఆ కాయలు అనగా ఫలములు ఫలించినటువంటి యొక్క ద్రాక్ష చెట్టు, ఆ తీగ మరి ఫలించే తీగకి పోయే సారమును ఇది అనవసరంగా పీల్చుకుంటుంది. కాబట్టి ఈ యొక్క తీగను ఏం చేస్తారంటే కట్ చేసేస్తారు అంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని ఆయన ఏం చేస్తాడంటే దాని పనికి రాని తీగలన్నీ కూడా ప్రూనింగ్ చేసేస్తాడు. అయితే మనము క్రైస్తవుని యొక్క జీవితము దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలని, ఆ క్రీస్తులో నాటబడినటువంటి ఆ ద్రాక్ష ఉన్నటువంటి తీగ, ప్రతి ఒక్క బ్రాంచ్ కొమ్మ ఏదైతే ఉందో ప్రతి కొమ్మ కూడా కాపు కాయాలని, పూత పూయాలని, అవి ఫలములు కావాలని దేవుని యొక్క కోరిక. ఒకవేళ గినక ఏదైనా కానీ తీగ గినక అది పూత పట్టకపోయినా, అది కాపు కాయకపోయినా, ఆ కాపు నిలవకపోయినా, ఆ కాపుకు కలిగినటువంటి తీగ ఏదైతే ఎక్కడి నుంచి సారం పోతుందో ఆ సారం పోయే బ్రాంచ్ దగ్గర నుంచి దాన్ని కట్ చేసేస్తాడట. అంటే మనము ఫలించే వారము కావాలని ఆయన యొక్క ఆశయము. ఇంకా ఏమంటాడు చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మనందరినీ కూడా దేవుడు పవిత్రులుగా చేశాడు. ఎలా పవిత్రులుగా చేశాడు? ఎందరు తన నామము అంగీకరించారో వారందరూ కూడా
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పవిత్రమైన రక్తములో వారి యొక్క పాపములు కడుక్కున్నారు. కాబట్టి ఇక పాత కాలంలో అనగా గత కాలంలో ఉన్నటువంటి పాపాలను ఏదైనా కలిగాక ఆ పాపాలను కూడా క్షమించబడ్డాయి. ఆ పాపి అయిన మానవుడు పవిత్రుడుగా దేవుడు ఎంచబడుతున్నాడు. అనగా మన జీవితంలో మనం ఏమి చేశామో వాటినన్నిటిని కూడా ఒకే ఒక మాటతోటి ఆయన ఆ అపరిశుద్ధమైనటువంటి ఆ చీకటి జీవితంలో ఆ చీకటి కోణాన్ని తీసివేసి వెలిగినటువంటి వాడిగా పరిశుద్ధుడిగా దేవుడు తీర్చిదిద్దాడట. అయితే ఆయన మనం చెప్పిన మాట ప్రకారం మనమందరం కూడా పవిత్రులమై ఉన్నాము, ఇక అపవిత్రులము కానే కాదు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. మొదటిగా మీరేం చేయాలి? మనం ఫలించాలంటే ఆయనలో మనం నిలిచోవాలి. ఆయన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. అందుకని ఆయన నాలో మీరు నిలిచినండి అని అంటున్నాడు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచిందును. నాలో మీరుంటే మీలో నేను నిలిచొని ఉంటాను. నాలో మీలో నేను నిలిచి ఉంటే ఏమైతే చూడండి, ఆ నిలిచి ఉందును. తీగె ద్రాక్షలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఆయనలో మనలో ఆయన మూలము. కాబట్టి ఆ మూలములో ఉన్న మనము ఆ తీగ నుంచి మనం ఎట్లుండాలంటే వేరుగా ఉండకూడదు. అంటే వేరుగా ఎట్లా ఉండకూడదు అంటే దాని నుంచి మనం కొమ్మ ఎక్కడ కూడా తెగిపోవడమో కానీ ఎక్కడ కూడా ఫలభరితం లేనటువంటి జీవితము కానీ ఉండకుండా దాంట్లో వండుకుంటూ ఉంటే ఆయన యొక్క సారము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితము ఆ యొక్క వేరు నుంచి ప్రతి కొమ్మ కూడా సారం వెళ్ళిపోతుంది. అంటే పరిశుద్ధులతో నీవు సహవాసము చేస్తే నిన్ను పరిశుద్ధుడిగా చేస్తానంటుంది. నేను మా కాడ మనం చూస్తాం, నేను పరిశుద్ధుడైన యెహోవాను. ఆయనను వెంబడించువారు, ఆయన అనుకరించువారు ఎవరైనా కానీ కాక పరిశుద్ధులు అయి ఉండాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలంటే ఆ పరిశుద్ధుల్లో నీవును నేను ఏక మనసు కలిగిన వారై, అంటబడిన వారై, వేరుగా కాకుండా ఆయన ఇచ్చే ఆ యొక్క సారమును మనం పొందుకున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనము ఆయనలో ఉంటాము. ఆయనలో మనం ఉంటే ఆయన యొక్క గుణగణాలు మనం ఉరికి పుచ్చుకొని మనం కూడా ఆయనలాగే ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాము. ఇంకా మనం చూసినట్టయితే ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు నా యందు నిల్చుండో నేను ఎవరి యందు నిల్చున్న వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించాలి, మంచి ఫలములు ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఆయన యందు మనమును, మన యందు ఆయనను ఉండి ఉన్నట్టయితే మనము బాగా ఫలించే వారముగా ఉంటాము. ఈ లోపల మనము చూస్తున్నాం, హైబ్రిడ్ మొక్కతో ఒక మొక్కను అంటుకట్టినప్పుడు ఆ హైబ్రిడ్ ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ అంటుకట్టబడ్డ మొక్కకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఒక్కసారి నీవు నాతో, నేను నీతో గనక కలిసి జీవించినట్లయితే నీవు బహుగా ఫలిస్తావు. నేను ఏ రకంగా ఫలించిన జీవితం నాకు ఉన్నదో అలాంటి జీవితాన్ని నువ్వు కూడా కలిగి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఇట్స్ ఎ వెరీ లెస్ పీరియడ్. ఈ 3.5 సంవత్సరాలలో ఆ ఫలభరితమైన జీవితం, ఆయన యొక్క ఫలభరితమైన జీవితం, ఆయన యొక్క గుణగుణాలని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయనకి 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు ప్రపంచాన్ని గడగడలాడించారు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఔన్నత్యమును, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను స్వీకరించడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. నీకు నాకు మనందరూ కూడా తెలవాలి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలు అనగా మొదటిగా బైబిల్ను తీసుకొని ఆ బైబిల్ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఏది తప్పు ఏది ఒప్పు అని బైబిల్ చెప్పిందో దానికి అనుగుణంగా బ్రిటిషర్స్ ఒక చట్టాన్ని, రాజ్యాంగాన్ని రాశారు.
ఆ రాజ్యాంగాన్ని మన దేశ రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశాడు? దానిలో అనేకమైన మంచి విషయాలను తీసుకొని మన దేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఏ రకంగా మనకి ఈ రాజ్యాంగం వచ్చిందో అదే రకంగా ప్రపంచం మొత్తానికి కూడా ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఆ బ్రిటిషర్స్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా చాలా దగ్గరగా ప్రతి వారు వారి యొక్క దేశం యొక్క రాజ్యాంగాన్ని రాసుకున్నారు. అంటే మూలం ఎక్కడి నుంచో వచ్చింది, సారం ఎక్కడి నుంచో వస్తుంది. నీవు భారతదేశంలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆసియా ఖండంలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆ మూలం అనేది ద్రాక్షారసం వలె ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిద్ధాంతాల్ని అనుగుణంగా మాత్రమే ఈ యొక్క రాజ్యాంగాలు రాయబడ్డాయి. ఇది సత్యము. ఎందుకంటే బ్రిటిషర్స్ రాజ్యాంగం ఏదైతుందో అది పరిపూర్ణంగా బైబిల్ని వారు బేస్ చేసుకొని ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసుకున్నారు. వారు రాసిన దాని ప్రకారంగా అన్ని దేశాలు దానికి రమారమిగా అనుకూలమైనంత మట్టికి దగ్గరగా ఉండలాగున వారి రాజ్యాంగాల్ని వారి చట్టాలు కూడా తయారు చేసుకున్నారు. ఈనాడు మనం చెప్పుకున్నటువంటి IPC 302 కావచ్చు, లేకపోతే 376 ఏ చట్టాలైనా కానీ కాక అన్ని చట్టాలు బైబిల్ అది నేరమని, అది శిక్ష అని చెప్పబడినటువంటి నేరాల్ని తీసుకొని ఆ నేరాల్ని ఈ లోకంలో మానవుడు రాజ్యాంగాన్ని రూపొందించుకొని దానికి అనుగుణంగా వారి దేశాల చట్టాలను కూడా తయారు చేసుకున్నారు. అంటే 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య, ఆయన బోధించినటువంటి మాటలు ఈ ప్రపంచానికి అందరికీ కూడా అనుకూలంగా అది సరైన రీతిగా కనబడ్డాయి. ఆ యొక్క జీవితానికి అనుగుణంగా వారందరూ కూడా వారి యొక్క చట్టాలను, వారి యొక్క రాజ్యాంగాన్ని రాసుకున్నారు. అయితే క్రైస్తవుడా, ఓ ప్రియ క్రైస్తవుడా, ఒక్కసారి గమనించు. నీవు దేవునిలో లేకుండా నేను ఫలభరితమైతాను అనుకుంటే అది అయ్యేది కాదు. నీవు క్రీస్తులో ఫలభరితమైన వాడిగా నీవు ఉండాలి అంటే, మంచి ఫలములు ఫలించాలి అంటే నీవు క్రీస్తు యొక్క మూలమైన ద్రాక్షావళిలో ఉన్నవాడివి కావాలి. ఆ కొమ్మలో కనుక నీవు ఉన్నట్టయితే అప్పుడు బహుగా ఫలిస్తావు అని అంటున్నాడు. అంటే ఫలించడానికి ఒక మార్గాన్ని మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నేను ఎవరి ఎదురు నిల్చుందో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనను కాదని ఈ లోకంలో నీవేమి చేయలేవు. ఈ భూలోకంలో ఏమి చేయలేవు. ఆ పరలోకంలో ప్రవేశమే లేదు. పరలోకంలో ప్రవేశం లేదు. భూలోకంలో గొప్పవాడివి కాలేవు. ఏమి లాభం? క్రైస్తవుడికి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంకా మనము చూసినట్టయితే 7వ వచనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు, 6వ వచనం, ఎవడైనా ఆయన నిలిచిండెట్లా వాడు తీగ వలె బయట వేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అయితే 7వ వచనం చూసినట్టయితే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినెల్లా, నా యందు మీరును మీ యందు నా మాటలు, అంటే ఆయన మాటలు మన హృదయంలో నిల్చోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి, వాటిని కంఠస్థము చేసుకోవాలి, మన హృదయంలో భద్రపరిచి రాసుకోవాలి. రాసుకున్నట్టయితే ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఏమంటుండంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఫలించే జీవితము నీకుండి ఆయనలో నీవు ఉన్నట్టయితే, ఆయన నీలో ఉన్నట్టయితే నీకు ఏది కావాలో అది నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఏది నీకు ఇష్టమో అది నేను నీకు ఇస్తాను. బైబిల్లో అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటాడు. అడగాలన్నా, వెతకాలన్నా, తట్టాలన్నా మనకేమి కావాలి? ఒక ఆధిక్యత కావాలి. ఆ ఆధిక్యత ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండెల్లా, మీకు ఏది ఇష్టమో. నువ్వు నిలిచి లేకుండా సంవత్సరం అంతా, నీ జీవితకాలం అంతా కూడా నీవు నన్ను అడిగినా కానీ ఏమి పొందుకోలేవు. నువ్వు పొందుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే, నీవు నా యందును నీ యందు నేనును ఇరువురము కూడా కలిసిన వారమై జీవించాలి. ఇరువురము కూడా కలిసి జీవించినట్టయితే నీకు ఏది ఇష్టమో నాకు చెప్పు. నీకు ఇష్టమైన ప్రతి ఒక్కటి కూడా నేను అది నీకు అనుగ్రహింపబడనంటున్నాడు.
అది నీకు ఏదైనా కానీ గాక ఆయన అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవు నేను ఈ లోకములో ఫలించే జీవితము, ఆత్మ ఫలములు ఫలించాలంటే నీ జీవితంలో నీకు కావాల్సింది ఏంటంటే నీలో ఆయన ఉన్నట్టయితే విస్తారమైన ఫలములు, ఆత్మ ఫలములను పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నేను అట్టివారిగా ఉండాలి. అయితే దేవుడు మరి అట్టివారిగా ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో మనం చూసినట్టయితే 4వ వచనంలో ఒక మాట చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికి మొదటి చూస్తాను, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట ఉండెను. సత్తువ కలిగినటువంటి కొండ ప్రాంతం మీద, కింద దిగువలో చెప్పలేదు, కొండ ప్రాంతం మీద ఏమున్నారు చెప్పండి? ఒక మంచి ద్రాక్ష తోట ఆయనకు ఉన్నదట. ఆయన ద్రాక్ష తోట గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ద్రాక్షల ఇందాక మనం చూసుకున్నాము, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసాము. మనలో ఆయన ఉంటే విస్తారమైన ఫలములు, ఈ విస్తారమైన ఫలములు ఫలించంటే ఆయనలో ఉండాలన్నాడు. ఆయనలో ఉండాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇక్కడ మనం చూస్తున్నాము. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మనం కొండ మీద ఉన్నటువంటి భూమిలో, సత్తువ గల భూమిలో రాళ్ళు రప్పలు ముళ్ళ కంచెలు ఏవైతే అన్నీ కూడా తీసివేసి ఆయన ఏం చేశాడే? శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడు. శ్రేష్టం అంటే ఇక అంతకంటే ఉన్నతమైనటువంటివి, అంతకంటే మంచి గుణగణములు కలిగింది ఏది కూడా లేదు. దేవుడు శ్రేష్టమైన వాడు. ఆయన శ్రేష్టమైన దేవుడు అంటుండే శ్రేష్టమైన ద్రాక్షావళిని తన తండ్రి అయినటువంటి వ్యవసాయకుడు తండ్రి శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటాడు. ఆ ద్రాక్షావళి చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఆయన బాగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలని ఎదురు చూచుండగా అది కారు ద్రాక్షలు కాసను. చాలా మంది క్రైస్తవుని యొక్క జీవితము లోపల సత్తువ లేని మనల్ని, పనికిరాని మనల్ని ఆ యొక్క సత్తువ కలిగినటువంటి ఆయన యొక్క తండ్రి యొక్క తోటలో నేను శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉండాలని ఆ శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొని వచ్చి ఆ భూమిని చదును చేసి, ఆ చదును చేయటమే కాక దాంట్లో చెత్త చెదరమంతా తీసి ఆ యొక్క శ్రేష్టమైన ద్రాక్షలు నాటించి దానికి కావలసినటువంటి విస్తారమైన నీటి సదుపాయం అన్ని కూడా తొలిపించాడు, తొట్టిని కూడా తొలిపించాడు. అయితే ఈ ద్రాక్ష చెట్టు ఏం కావాల్సి ఉండే? ద్రాక్ష పళ్ళు ఫలించాలి, మంచి ద్రాక్షలు ఫలించాలి. మంచి ద్రాక్షలు ఫలించవలసినటువంటి యొక్క ద్రాక్ష మరి ఏమైనా సారము లేని భూమిలో పెట్టాడా? కాదు. ఏమైనా మంచి మరి శ్రేష్టమైన కానిటువంటి ద్రాక్ష తీగను పెట్టాడా? కాదు. శ్రేష్టమైన ద్రాక్ష తీగను పెట్టాడు, సత్తువ కలిగినటువంటి భూమిలోనే వేశాడు. అంతేగాక రాళ్ళు రప్పలు తీసివేశాడు, దానికి చుట్టూ కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ ఇది ద్రాక్ష పళ్ళు కావలసినటువంటి ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాసను. ఈనాడు క్రైస్తవుల యొక్క జీవితములో ద్రాక్ష పళ్ళు ఫలించాలని ఆయన భూమికి పునాదులుగా ముందుగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన నిన్ను తన యొక్క ద్రాక్ష తోటలో ద్రాక్షావళి అయినటువంటి క్రీస్తులో నేను నాటితే మనమందరం కూడా అయిపోతున్నామంటే మంచి ద్రాక్ష పళ్ళు, రుచికరమైనటువంటివి, తీయనివి, మనిషి యొక్క ముఖమునకు అందమును తెచ్చేటివి, మనిషి యొక్క హృదయానికి సంతోషాన్ని కలిగించే ఈ యొక్క ద్రాక్షారసమును అనగా ద్రాక్షా తీగల ద్వారా ద్రాక్షా రసము వచ్చులాగున ఉండాలని దేవుడు కోరుకుంటే మనం ఏమి చేస్తున్నామంటే మన జీవితాల లోపల అది పక్కకు పెట్టివేసి కారు ద్రాక్షలు కాస్తున్నాము. కారు ద్రాక్షలు అంటే అడవి ద్రాక్షలు. ఈ అడవి ద్రాక్షల్లో కొంత మరి క్షారము కలిగినటువంటి అనగా మంచి రుచికరమైనటువంటిది కానీ లేకపోతే దానికి సాధు చేయనటువంటిది కానీ మరి సత్తువని భూమిలో దానంతరది మొలిసినది. అయితే ఈ మొలిసినది మనుషులు తినడానికి అది వీలైనటువంటి ద్రాక్ష ఫలములు కాదు.
అడవి ద్రాక్షలు, కారు ద్రాక్షలు అంటే అడవి ద్రాక్షలు కాసింది. అడవి ద్రాక్షల్లో రుచి ఉండదు. అడవి ద్రాక్షల్లో రుచి ఉండడము కాకుండా సారం ఉండదు. అడవి ద్రాక్షల్లో ముఖమునకు అందము కలిగించే ద్రాక్షారసం ఉండదు. మానవుని సంతోషం కలిగించే మరి ఆ యొక్క రసము కూడా ఉండదు. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, కారు ద్రాక్షలు ఈనాడు చూస్తే క్రైస్తవుల యొక్క జీవితంలో ప్రతి వారు కూడా కారు ద్రాక్షలు కాసేవారుగా ఉంటున్నారు మనము చూస్తూ ఉన్నాం. అయితే 3వ వచనం చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయమూర్తి ఇచ్చాలి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుడు వేడుకుంటున్నాడు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి చేయగలను? మనందరికీ కూడా ఆయన తన తోటలో నాటుకున్నాడు. ఎక్కడో అడవిలో ములిసి సారం లేని ద్రాక్షావళిగా ఉండకుండా నీవు నేను మనందరము కూడా సారము కలిగిన వారముగా ఉండాలని సారము గల భూమిలో పెట్టి నాటితే సారము లేని వారుగాను, అదే రకంగా కారు ద్రాక్షలు కాసేవారుగాను ఉన్న మనల్ని ఆయన ఏమంటున్నాడంటే, ఇంతకంటే నేనేమి చేయాలి? మీకు మంచిగా నా రక్షణ ఇచ్చాను, ఆశీర్వదించాను, మీకు కావాల్సిన మేలు కూడా అన్ని కూడా నేను చేశాను, నాలో మీరు మీలో నేను ఉన్నారని చెప్పేసని తలంచి నీకు నేను మంచి ద్రాక్ష తట్టుగా నేను ఉంచాలనుకుంటే నీవు కారు ద్రాక్షలు కాసేవారుగానే ఉంటున్నావు. లోకంలో చాలా మంది కూడా క్రైస్తవ యొక్క జనాంగం ఎలా ఉంటుందంటే కారు ద్రాక్షలు కాసేవారుగా ఉంటున్నారు. అయితే నీవు కారు ద్రాక్షలు కాస్తున్నావా? మేలు ద్రాక్షలు కాస్తున్నావా? కారు ద్రాక్షల గినుక కాసినట్టయితే ఆ తీగను కట్ చేసి ఆయన ఏం చేశాడు, బయట పారవేయబడిన తర్వాత అది నేను అగ్నికి అర్పితం అవుతుంది. నీవు నేను కారు ద్రాక్షలు కాస్తే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. నీకు నాకు మనందరూ కూడా ఒక దినమున ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజేసి చూడండి. నేను చేయవలసినటువంటి కార్యక్రమంలో ఏ మాత్రము కూడా వెనకడుగు వేయకుండా మరి మంచి భూమిలో ఎత్తుగలిగినటువంటి ఆ యొక్క స్థలంలో నేను మరి నా యొక్క ద్రాక్ష తోటను నాటాను. కానీ ఆ ద్రాక్ష తీగలు కారు ద్రాక్షలు కాశాయి కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నానో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తగా వినండి. ఇంతకాలము నేను ద్రాక్షలో ఉన్నాను, నేను క్రైస్తవుని అనుకుంటున్నావు, కానీ దేవుడు చేయబోయే ఈ యొక్క ద్రాక్ష తోటకు ఏం చేయబోతున్నాడో చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పుచున్నాను. నేను అది మేసివేయబడు దాని కంచెను కొట్టివేసేదను. దాని చుట్టూ వేసినటువంటి ప్రహరీ గోడ, దాని చుట్టూ వేసినటువంటి కంచె అంటే సాతానుడు గాని మరెవరు కూడా నిన్ను ముట్టకుండా తన కాపుదల ఇంతవరకు కూడా ఆయన కాచుకుంటూ నేను వస్తూ ఉన్నాడు. నీ యొక్క గర్భములో ఉన్న స్థలము నుంచి సమయం నుంచి ఈనాటి వరకు కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ కాపాడిన దేవుడికి విసుగు కలిగించే రకంగా కారు ద్రాక్షలు కాసే రకంగా ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఆ రక్షణ కంచె ఏదైతే ఉందో ఆ రక్షణ కంచెను తీసివేస్తాడు. దాని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కంపను తీసివేస్తాడు. పశువులు వస్తాయి, నక్కలు వస్తాయి, మరి అదే రకంగా అడవి జంతువులన్నీ కూడా వస్తాయి. అంతేకాదు తోటనంతా కూడా చిన్నాభిన్నము చేస్తాయి. అయితే ఆయన అంటున్నాడు, నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజేదును. నేను అది మేసివేయబడంటూ దాని కంచెను కొట్టివేసే మోసివేయటంటిగా లేకుండా పశువులు కనుక ద్రాక్ష తోటలోకి వస్తే ఏం చేస్తాయి? తీగల నుంచి మొదల వరకు కూడా తినేస్తాయి. కొన్ని జంతువులు ఆకులను తింటే, కొన్ని జంతువులు కాండాన్ని కూడా తినే జంతువులు ఉంటాయి. అయితే అదంతా కూడా తినేస్తాయట. రెండవది ఏం చేస్తాడు? అది తొక్కబడినట్టు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దేవుడే పాడు చేస్తాడు. ఒక్కసారి గనక కంచెను తీసివేస్తే అంతవరకు మనలో ఉన్నటువంటి ఒక్క దెయ్యం వెళ్ళి బయటపోయి విశ్రాంతి కొరకు తిరిగి 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 మరలా నేను విడిచి వచ్చినటువంటి ఇల్లు ఎలా ఉందో ఒకసారి పోయి చూస్తానే వస్తుంది. వచ్చినప్పుడు చూస్తే అది శుభ్రముగా చేయబడి అలికి మరి ఏమాత్రం బూజులు కానీ ఏమాత్రం దుమ్ముగా లేకుండా చూసించడం వల్ల అదేం చేస్తుంది? మరి 7 దెయ్యములు తీసుకొని వస్తుంది. ఆ యొక్క స్థితి చాలా మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహుఘోరంగా ఉంటుంది.
అందుకనే బైబిల్ అంటాడు, మిమ్మును బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. క్రైస్తవ జనాంగము చేసే ప్రక్రియల ద్వారా, క్రైస్తవులు చేసే ఆ యొక్క కారు ద్రాక్షలు కాయడం వల్ల ఈనాడు క్రైస్తవ సమాజం ఆ యొక్క ప్రజల ముందు అపహాస్య పాలు కాబోతుంది. దానికి కారణం ఏంటంటే నీవు నేను మాత్రమే. దేవుడైతే మంచి సత్తువ గల భూమిలో మనల్ని నాటాడు, మన చుట్టూ కంచెను పెట్టాడు. మన చుట్టూ కంచెను పెట్టకుండా దానికి కావలసిన నీటి వసతిని కూడా కల్పించాడు. అయితే నీవు కారు ద్రాక్షలు కాస్తున్నావు, నీవు మారుతావని ఓపిక చూశాను. నీవు పూత రాకపోయినా 1 సంవత్సరము, 2వ సంవత్సరం ఓపికతో చూశాను, అయినా నువ్వు పూత రాలేదు. సరే, పూత వచ్చింది సంతోషిస్తే నీవేం చేశావు? పనికి రాని ద్రాక్షలు, ఎవరు కూడా తినడానికి యోగ్యము లేనటువంటి, అంటే ఎవరు నిన్ను చూసి ఆనందించలేనటువంటి పనికి రాని ఫలములు ఫలించావు. కాబట్టి నీ చుట్టూ ఉన్న కంచెలని తీసివేస్తాను, నీ గోడ పగలగొట్టేస్తాను, చుట్టూ దాన్ని తీసివేస్తే అప్పుడు పశువులు మొత్తం కూడా తినివేస్తాయి, త్రొక్కి వేస్తాయి. ఇంకా ఏమంటుంది చూడండి, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దాని చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కల్ని, విస్తారమైన కలుపు మొక్కలు వస్తాయి. ఆ ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ యొక్క తీగ, ద్రాక్ష తీగ, ఆ తీగ చుట్టూ దాని చుట్టూ కలుపు వచ్చేసి దానికి రావాల్సిన సారమంతా కూడా ఈ కలుపు మొక్కలు మొత్తం పీల్చుకొని అది నిస్సారము చేస్తాయి. అప్పుడు దాని యొక్క గతి దుర్బలంగా ఉంటుందని అంటున్నాడు. చూడండి, మరి అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు, దానిలో గచ్చ బదులు బలురకం చెట్లు బలిసిండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయించెదను. వర్షింపవలదని. వర్షము దేనికి సాదృశ్యం అండి? ఒక దేశములో వర్షాలు పడకపోతే అవుతాయి, కరువు కాటకాలు వస్తాయి. అంటే వర్షం దేనికి సాదృశ్యము? ఆ సుసంపన్నమైన దేశానికి అది ఒక సాదృశ్యం. వర్షం అంటే అది ఆశీర్వాదానికి, అంటే మానవుడు మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి విస్తారమైనటువంటి పంటలు పడడానికి సూచనగా ఉంది. అదే రకంగా మానవుని యొక్క జీవితంలో కూడా విస్తారమైన ఫలభరితమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది, మరి దేవునికి ఇష్టమైనటువంటి పంట కాకుండా మరి పనికి రాని పంటను కాసే రకంగా తయారైపోతుందట. దాంట్లో గచ్చ పొదలు బలురక చెట్లు బలిసిండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞాపించెదను. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఎవరిళ్ళు? యూదా జనాంగం ఆయనకి ఇష్టమైనటువంటి వనం. మనందరం కూడా ఆయనకి ఇష్టమైన తోటలో, మనందరం కూడా తోటలో మొక్కలు మనందరం కూడా ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కాబడెను, నీతి కావాలని చూడగా రోదన వినపడ. నీతి కావాలని కోరుకుంటే రోదన వినపడ్డదట. మరి నీవు నేనందరము కూడా దేవుడైతే ప్రతి వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు. మంచి ఫలములు ఫలించాలని, ఎక్కువ ఫలములు ఫలించాలని, ఆ ఫలములు తిని అందరూ కూడా ఆనందించాలని, ఆ ఫలములు మరి మంచి రుచికరమైన ఫలములు కావాలని చూస్తే క్రైస్తవులు చాలా మంది కారు ద్రాక్షలుగా, వారి పేరులో అద్భుతమైన పేరు ఉంటుంది. ఎవరు మీరంటే వీఆర్ క్రిస్టియన్ అని క్లెయిమ్ చేస్తారు, కానీ వారి యొక్క జీవితాన్ని చూస్తే ద్రాక్ష ఫలం ఉండవలసినటువంటి యొక్క జీవితంలో కారు ద్రాక్షలు అంటే ఎవరికి పనికిరాని ద్రాక్షలు. సమాజానికి పనికిరారు, కుటుంబానికి పనికిరారు, తన బిడ్డలకి, తన కుమారునికి పనికిరారు, బంధుమిత్రులకు పనికిరారు, స్నేహితులకు పనికిరారు. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్న క్రైస్తవులకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నా మాటను అంగీకరించి నా మాటల ప్రకారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడ్డట్టయితే నేనేం చేశాను, కానీ నీ జీవితంలో నీవు కారు ద్రాక్షలు కాయకుండా మంచి ద్రాక్షలు కాసే రకంగా నీవు నాలో నిలిచి ఉంటే నేను నీలో నిలిచి ఉంటాను. నీవు మంచి ద్రాక్ష ఫలములు ఫలిస్తావని లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నీవు నేనందరము కూడా ఆ రకమైనటువంటి ఫలములు ఫలించాలని, లేకపోతే దాని చుట్టూ ఉన్న కంచెలు తీసివేసి నీకేం చేస్తానంటాడు, దాంట్లో బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు మొలుస్తాయి. గచ్చ పొదలు, బలురక్కసి, అదే రకంగా వర్షము లేమితనము, కరువు కాటకాలి, అంటే లాస్ట్ చివరికి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితిని దేవుడు తీసుకుని వస్తానని అంటున్నాడు ప్రతి క్రైస్తవుడికి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము మరి 21వ వచనం మనం చూసినట్టయితే,
ఇక్కడ మనం ఒక మాట చూస్తాం, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిని నేను నాటి తిని. శ్రేష్టమైన ద్రాక్షావల్లిలో మనము చెడిపోయాము కాబట్టి మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దాన్ని నేను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నువ్వు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎంత కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నాడో చూడండి. జాతిహీనము అనగా క్రైస్తవ జాతికి హీనమైనటువంటి వారు. కొంతమంది అంటారుగా, అరే నాకు హీనమైన వాడివిరా, భ్రష్టమైన సంతానం అని అంటారు కదా. అదే రకంగా దేవుడు, ఆయన మనం కుమారులం కాబట్టి ఆ ఫలభరితమైన జీవితం లేకపోతే ఆయన అంటున్నాడు ఏంటంటే, నీవు జాతీయము ద్రాక్షవల్లి వలె నీవిట్లు భ్రష్ట సంతానమైతివి. భ్రష్ట సంతానం, భ్రష్టుడంటే నాశన పుత్రుడు, సాతాను యొక్క పరిపూర్ణమైన కబంధస్థాల్లో బంధింపబడినవాడు. ఏమాత్రము అతనిలో ఏమాత్రము మేలనేది కూడా ఏది కూడా లేనటువంటి వాడుగా ఉన్న జీవితం నీది ఉంది. అందుకని నీకు నేనేం చేస్తాను, కారు ద్రాక్షలు కాచే నీ జీవితంలో బలు రక్కస చెట్లను, గచ్చ పొదలను, వర్షము లేనటువంటి కరువు కాటకాలు నీకు నేను పంపిస్తాను. ఇక నువ్వు తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత ఘీ పెట్టినా నీ బ్రతుకు మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడ్డా, ఎందుకంటే నువ్వు భ్రష్టుడు అయిపోయావు. సాతాను యొక్క స్వాధీనం నుంచి తిరిగి నువ్వు బయటికి రావడం చాలా కష్టం. భ్రష్టమైన ఆత్మ ఈ లోకంలో చాలా మందికి, భ్రష్టమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఏ ఆత్మ దేవుని ఆత్మనో, ఏది భ్రష్టమైన ఆత్మనో, ఏది భ్రమపరచు ఆత్మనో నువ్వు గుర్తెరగకుండా నీవు పోయే ప్రతి మార్గము కూడా, నువ్వు చేసే ప్రతిక్రియ కూడా సరి ఏనిదిగా నీ కనబడితే తుదకది మరణముకు తీసుకొని వెళ్ళను. కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తనా గ్రంథము 80వ అధ్యాయం 10వ వచనంలో, సైన్యముల అధిపతియగు యెహోవా, ఆకాశము నుండి మనల్ని చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించము అనగా ఇశ్రాయేలు జనాంగం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ గినక నువ్వు భ్రష్టమైనటువంటి రీతిగా, జాతీయమైనటువంటి మరి వ్యక్తిగా నీవు జీవిస్తే, దేవుడు అంటున్నాడు నిన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని తండ్రి, ఆ ఇష్టం లేని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా పిలుస్తూ ఉన్నాడు. చూడండి, మరలా చూడము, ఈ ద్రాక్షావళిని దృష్టించము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. కుడి చేతితో ఆయన నాటాడు, ఎడమ చేతితో నాటలేదు. కుడి చేతితో నాటిన నీ మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అని ప్రార్థన చేస్తాము. రాజన్న దావీదు రకంగా మనము కూడా, అయ్యా నీ కుడి చేతితో నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ కుడి చేతితో నన్ను నాటావు, నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను పాపములు కడిగావు, నన్ను పరిశుద్ధిగా నువ్వు చేశావు, విస్తారమైన ఫలములు ఫలించాలని అయ్యా నువ్వు నా చుట్టూ కంచె వేసి ఉంచావు, గోడ కట్టి ఉంచావు, విస్తారమైన నీరును పెట్టావు, విస్తారమైన ఎరువులు వేశావు, అంతేకాదు కలుపు మొక్కలు తీసివేశావు. కానీ నేను కారు ద్రాక్షలు కాయడం వలన నా చుట్టూ ఉన్నటువంటి గోడని, కంచెని కొట్టివేసి పశువులు మొత్తం మేయడానికి అనువైన రీతిగా నువ్వు ఏర్పాటు చేసి నా బ్రతుకు అవమానకరంగా నేను జీవించిపోతున్నాను. నాకు వర్షం లేదు, నాకంతా కరువు కాటకాలే, అన్ని కష్టాలే, నా ఆరోగ్యము చెడిపోయింది, నేను భ్రష్టుడైపోయాను, హీనమైన జీవితాన్ని నేను దిగజారిపోయాను. కాబట్టి అయ్యా నీవు నాటిన మొక్కనయ్యా, నీవు మంచి మొక్కను నాటావు అని అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయమని, అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది, నీ కోపము దృష్టి వలన జనులు నశించుచున్నారు. మనము రాజుని దావీదు ప్రార్థించాడు, అతని ఇశ్రాయేలందరి కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితం కొరకు, అయ్యా నేను జాతహీనుడుగాను, అసహ్యకరమైనటువంటి జీవితముగాను, నీ నామానికి అవమానకరంగా నేను జీవించాను అని మనము కూడా దావీదు వలె, అయ్యా నీ కుడి చేతితో నన్ను నాటావు కదయ్యా, నువ్వు నాటిన మొక్కను కదయ్యా, అయ్యా నాకు కలిగిన శ్రమల నుంచి నాకు విముక్తి కలిగించు ప్రభువా అని నువ్వు కన్నీరు కారిస్తే ఆయన ఏం చేస్తాడో చూద్దాము. నీ కోప దృష్టిని జనులు నశించుతున్నారు, నీ కుడి చేత మనిషికి తోడుగాను, నీ కొరకు నీ ఏర్పరచుకున్న నందుకి తోడుగాను నీ బాహుబలముండును గాక. ఏదైతే పోగొట్టుకున్నావో ఆయన మనం అనాలి, అయ్యా
నేను దుష్టుని యొక్క బంధస్థాల్లో బంధించబడ్డాను. వాడిని విడిపించాలంటే అక్కడి నుంచి, ఆ పాపం నుంచి బయటికి రావాలంటే అది నాతో కావడం లేదు. సాలెగూడులో పడ్డ పురుగు ఏ రకంగా కొట్టుకుంటుందో అదే రకంగా నువ్వు కొట్టుకున్నట్టయితే ఆయన వచ్చి ఆయన బలమైన హస్తము చేత ఆ యొక్క పాపము నుంచి, నీవు ఏ పాపంలో పట్టబడ్డావో ఆ పాపం నుంచి నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. కాకపోతే నీవు ఎక్కడ పడిపోయావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ కారు ద్రాక్షలు నువ్వు కాసావో, ఏ పనికిరాని జీవితం నీలో ఉందో ఆ పనికిరాని జీవితాన్ని ఒకవేళ ఫలములు ఫలించలేకపోతే బాగా ఫలించాలి. బాగా ఫలించిన కారు ద్రాక్షలు ఫలించినట్టయితే ఆ కారు ద్రాక్షల జీవితం నుంచి మంచి ద్రాక్షలు ఫలించే జీవితముగా ఉండాలని నువ్వు కోరుకొని కన్నీరు కాచి ఆయన అనాలి, నీ బాహుబలమును గాక, అప్పుడు నీ ఎదురుని తొలగిపోము, నీవు నన్ను బ్రతికింపుము, నన్ను బ్రతికించు దేవా, అప్పుడు నీ నామమును బట్టి ఏమేమో మొర పెట్టుదవు. నాకు వేరే శరణం ఏమీ కూడా లేదు, నీవే నా శరణం, నీ నామాన్ని బట్టి నేను మొర పెడతాను. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. చెరలో నుంచి ఇతర మనం ప్రార్థన చేయాలి. చెరలో నేను పట్టింపబడ్డాను, నేను పూర్తిగా ఏమైపోయాను, జాతీయమైన రీతిగాను, అంతేకాకుండా భ్రష్టమైన సంతానంగా ఉన్న నన్ను అయా నీవు నన్ను విడిపించి నన్ను రక్షించి. ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవా నువ్వు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీ దగ్గర సైన్యం ఉంది, నీ యొక్క దూతలు ఉన్నారు, వారిని పంపించు దేవా. చెరలో నుండి మమ్మల్ని రక్షించము, మేము నిరీక్షణ నొందినట్లు నీ ముఖగా కాంతి ప్రకాశింపచేయము. మేము రక్షణ పొందినట్లుగా నీ ముఖ కాంతి ప్రకాశించము. ఆయన వెలుగు మన మీద పడితే మన చీకటి జీవితం మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ముఖ కాంతిని నా మీద పడవి, ఆ చీకటి ఏంటో నేను అర్థం చేసుకుంటాను. అప్పుడు నా సంఖ్యలు ఏదైతే పట్టివేయబడ్డాయో, ఏ సంఖ్యలో నేను బంధింపబడ్డానో ఆ సంఖ్యల నుంచి నేను బంధ విముక్తుడనై నేను బయటికి వస్తాను ప్రభువా అని ఎలిగెత్తి నువ్వు ప్రార్థించినట్లయితే కారు ద్రాక్షలు కాసిన నీ జీవితంలో మంచి ద్రాక్షలు ఫలించులాగున, అధిక ద్రాక్షలు ఫలించినట్లుగా, మంచి ద్రాక్షలు ఫలించినట్లుగా నీ భ్రష్ట జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని, వర్షింపలేని భూమిని, గచ్చబొదలు, అదే రకంగా రకరకాలైనటువంటి ఆ కలుపు మొక్కలతో ఉన్నటువంటి నీ బ్రతుకుని ఆయన మరి మంచి తిరిగి ఫలింపజేసే జీవితాన్ని అనుగ్రహిస్తాడని దేవుడు మనకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు. కాబట్టి అయ్యో నేను భ్రష్టుడనైపోయానే, నేను మంచి ఫలములు ఫలించలేదు కదా, నేను మంచి ఫలములు ఫలించని నేను ఇక ప్రభువుకి ఎలా పనికొస్తానని నీవు బాధపడకుండా, దుఃఖించకుండా, ఆ పాపమునే జ్ఞాపకం చేసుకోకుండా వెనకవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తే గొప్ప సైనికుని వలె నీవు ముందుకు రావాలి. పాతవి గతించను, క్రొత్త వాయనం. నీ పాత జీవితము, పాప జీవితము, దేవునికి ఇష్టము కాని జీవితాన్ని నీవు ఒప్పుకున్నట్టయితే ఆయన నిన్ను కరుణించడానికి ఆయన దగ్గరికి వస్తాడు. ద్రాక్షలు కాసిన నీ జీవితంలో భ్రష్ట జీవితము జీవించిన నీ జీవితాన్ని, మరి అంతేకాకుండా నువ్వు జాతీయమైనటువంటి నీ బ్రతుకుని జాతికి ప్రయోజనకరంగాను, క్రైస్తవ జాతికి ప్రయోజనకరుడుగాను, అంతేకాకుండా భ్రష్ట సంతానమైన నీ యొక్క జీవితాన్ని మరి మేలుకరమైన ద్రాక్షలు ఫలించినట్టుగా దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మనమందరం కూడా ఏ చెరలో మనం పెట్టబడ్డాము, మనం ఏ చెరలో ఉన్నాము. ఒక చెరలో మనం చూస్తే, చెర అంటే జైలు మనం చూస్తే రకరకాల నేరాలు చేసిన వారు ఉంటారు. జైలు అంటే చెర. ఆ చెరలో రకరకాల నేరాలు చేసిన వారు ఉంటారు. ఆ రకరకాల నేరాలు చేసిన వారి యొక్క జీవితము, వారు చేసిన తప్పును అర్థము చేసుకోవాలంటే ఆ యొక్క దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుందో నీలో ఉన్న చీకటి జీవితం వెళ్ళి వెలుగైన జీవితం కలిగి ఉంటావు. ఎప్పుడు వెలుగైన జీవితం నువ్వు కలిగి ఉంటావో అప్పుడు తిరిగి పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా నువ్వు తిరిగి పొందుకుంటావు. అయితే పేతురు పత్రికలో ఒక మాట అంటున్నాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము చూసినట్టయితే మనమందరము కూడా ఏ బీజం నుంచి వచ్చాము, మీరు క్షేమము బీజం నుండి కాక
శాశ్వతమగు బీజము గల దేవుని వాక్యముగా క్షయమైనటువంటి అంటే నాశించిపోయేది. మనకు వేసిన విత్తనము ఎలాంటి విత్తనం అంటే క్షయమైంది కాదు, అక్షయమైన బీజము. అంటే నిత్యుడకు తండ్రి యొక్క బీజం మనలోనికి వచ్చింది. దేవుడు మనకు తెలుసు, దేవుని యొక్క పేరులో ఆయన నిత్య నివాసి. ఆ నిత్య నివాసి అయినటువంటి ఆయన బీజము మనలోనికి వస్తే మనము కూడా నిత్య జీవము కలిగినటువంటి వారే, నిత్య నివాసి. మనము కూడా ఎప్పుడు కూడా చనిపోకుండా జీవించే వారమే. అయితే ఆ బీజము దేవుని బీజము నీలోనికి రావాలి. ఆయన అంటున్నాడు, క్షయమైన బీజము కాక నీవు నేనందరము కూడా శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము గనుక మనందరూ కూడా అక్షయమైన బీజముగా, క్షయమైంది కాకుండా అక్షయమైన ఎల్లప్పుడూ జీవించే బీజంగా ఆయన మనని చేశాట. అయితే నీవు నేను చేయాలంటే అక్షయమైన బీజము నుంచి పుట్టిన వారమని మనకి తెలవాలంటే, ఇతరులు తెలుసుకోవాలంటే మన జీవితంలో ఉన్న క్రియలు కావాలి. మనకి క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి ఇంతకుముందు జాతీయమైనటువంటి క్రియలు కలిగిన మన జీవితంలో జాతికి ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా నీవు నేను జీవించిన కొరకు ఏమంటున్నాడో చూడండి. కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లుగా నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు కావాలిగా. మొదట ప్రేమ పాపములను కూడా కప్పివేయును. అయితే ఇప్పుడు ఏమంటుండు, నిష్కపటమైన ప్రేమ అంటే ప్రేమలో రెండు రకాలు ఉంటాయి. ప్రేమించినట్టుగా నటించేవారు ఉంటారు. కానీ దేవుడు అంటుండు, నిష్కపటమైన ప్రేమ, నటించే ప్రేమ కాదు. మనం ఎట్టుండాలట, అంతరంగంలో నుంచి మాటలు రావాలి. ఆ మాటల ప్రకారంగా క్రియలు కలిగిన వారముగా ఉండాలి. ఆయన అందుకనే నిష్కపటమైనటువంటి క్రియలు, క్షయమైన బీజము కాదు. కాబట్టి అక్షయన కర్త అయినటువంటి నిత్య నివాసి అయిన దేవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రేమించే గుణము. ఆయన ప్రేమించాడు కాబట్టి అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి బహుమానంగా దయచేశాడు. సజీవ యాగము కావడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన బలిపీఠం మీద ఎక్కడానికి ఆయన పంపించాడు. అయితే మొదటిగా నీవు క్రైస్తవుడిగా అంటే నీలో జాతీయమైన లక్షణాలు పోయి జాతికి ప్రయోజనం కలిగే ఫలములు ఫలించాలంటే మొదటిగా నీలోనికి ప్రేమ రావాలంటే నువ్వు క్రీస్తుని ప్రేమించాలి. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించాలి. అప్పుడు క్రీస్తు యొక్క ఆ బీజము, అక్షయమైనటువంటి బీజము నీలోనికి వచ్చి నువ్వైతే నిత్యము జీవించేవాడిగా ఉంటావు. దానివల్ల నీలో నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగుతుంది. మీరు సత్యములకు విధేయుల చేత మీ మనసులు మా సత్యానికి విధేయత కావాలి. అసత్యమైన మార్గాలు యొక్క ఉన్నాయి కాబట్టి సత్యమైన మార్గానికి విధేయుల చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై, చెడిపోయిన మనసు, భ్రష్టమైన మనస్సు, అంతేకాదు మరి హీనమైన ఆ మనసులన్నిటి కూడా ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, మంచి మనసులు. మన మనసులు ఏం కావాలి చెప్పండి, పవిత్రపరచబడినటువంటి మనసులు కావాలి. పవిత్రమైన మనసులు కావాలి. ప్రేమించే వారము కావాలి. అది క్రియలతో కూడిన ప్రేమ అయి ఉండాలి. రెండవది పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారై ఉండాలి. తర్వాత హృదయపూర్వక మిక్కటముగాను ఒకరినొకరు ప్రేమించుకోవాలి. హృదయపూర్వకంగా ఒకరినొకరు మనము హృదయపూర్వకంగాను మిక్కటముగా అంటే ఎక్కువగా ప్రేమించుకునే వారముగా ఉండాలి. మొదటగా పడిపోయిన జీవితం నుంచి, జాతీయ స్థితి నుంచి జాతి ప్రయోజనం ఉద్దేశించి నువ్వు బ్రతకాలనుకుంటే క్రీస్తులోనికి రా. క్రీస్తులోనికి వచ్చి దేవుని ఎదుట నీవు కలిగినటువంటి భారము, పాపం ఏదైతే ఉందో ఆ భారాన్ని ఆయన దగ్గర విడిచివేసి, అయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశించావు కాబట్టి నేను క్షయమైన బీజము కాదు, ఇప్పుడు నిత్య జీవమైనటువంటి బీజంలో నేను ఉండులాగున నీ కృప చూపించని మనం కోరుకుంటే అప్పుడు ఆయన మనలోనికి తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ, ఆ పరిశుద్ధమైన జీవితము మనకు అనుగ్రహించి మన లోకంలో పరిశుద్ధులుగాను మరి ప్రేమించేవారుగాను లోకానికి ఒక ప్రయోజకులుగాను మరి అంతేగాక బహుగా ఫలించువారుగాను బహు రుచికరమైన విస్తారమైనటువంటి ఫలములు ఫలించువారుగాను దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మీ యొక్క ఆత్మీయ మేలు కొరకు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.